రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, రాష్ట్రంలో వ్యాపార లావాదేవీలు అద్భుతంగా సాగుతున్నాయనడానికి సాక్ష్యం జీఎస్డిపి. అది సక్రమంగా ఉండి జీఎస్టీ సక్రమంగా వస్తే సక్సెస్ అయినట్టు. దేశాన్ని కొలిచేటప్పుడు జీడిపి అంటారు, రాష్ట్రాన్ని కొలిచేటప్పుడు జిఎస్టిపి అంటారు. జిఎస్టిపి బాగానే ఉందంటున్నారు, ఇక్కడేమో జిఎస్టీ తక్కువగా ఉన్నా సరే మైనస్లో ఉన్నా సరే. కానీ కేంద్రానికి సంబంధించిన లెక్కలు ఎదుగుదల అన్నటువంటిది ప్రపంచంలోనే నెంబర్ 1గా భారతదేశం గత 10 ఏళ్ల నుంచి కూడా సాగుతూ వస్తుంది, 11 ఏళ్ల నుంచి కూడా. ఇప్పుడు జీడిపి వృద్ధి రేటు చైనాని కూడా దాటి ఎప్పుడో వచ్చాం మనం. ఇప్పటికి కూడా 7.2% ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పెంచింది. భారత్ జీడిపి వృద్ధి అంచనాలను 25-26 ఆర్థిక సంవత్సరం 7.2% పెంచుతున్నట్టు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రకటించింది. గత అంచనా 6.5%. దేశీయ వినియోగం బలంగా ఉండటం, ఇటీవల పన్ను తగ్గింపులు దీనికి మద్దతుగా నిలుస్తున్నట్టు చెప్పుకొచ్చింది. సెప్టెంబర్ త్రైమాసికంలో జీడిపి వృద్ధి అంచనాలకు మించి 8.2% నమోదు కావడానికి ప్రస్తావించింది. తాజా అంచనాల నేపథ్యంలో ఆసియా ఆర్థిక వ్యవస్థ సైతం 2025 గతంలో వేసిన 4.8 కంటే మెరుగ్గా 5.1% వృద్ధిని సాధిస్తుందని చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ జీడిపి 7.8% వృద్ధిని నమోదు చేయడం తెలిసిందే. దీంతో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య వృద్ధి 8% జరిగింది. ఓవరాల్గా 6.5కి మించదు ఈ ఏడాది అనుకున్నారు, కానీ 7.2 దాకా అన్నటువంటిది ఇప్పుడు అంచనాలు వేస్తున్నారు.